డాక్టర్లు అయినారు, ఇంజనీర్లు అయినారు, బాగా సంపాదించుకున్నారు. సంపాదించిన తర్వాత వాళ్ళకి వేదం మీద ప్రేమ ఉంది, కానీ డాక్టర్ కావాలి మా పిల్లవాడు ఎక్కడ అని వెతుక్కునే తల్లిదండ్రుల కోసం విద్యారణ్యం మొదలుపెట్టాను. 10 ఏళ్ళు అయింది. ఇప్పుడు చాలా సంతోషంగా చెప్తున్నాను మీకు. మన దగ్గర ఇప్పుడు 140 మంది పిల్లలు ఉన్నారు. ఒక విద్యార్థి యుఎస్ నుంచి ఉన్నాడు, ఒక విద్యార్థి యూకే నుండి ఉన్నాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, అదే చెప్తున్నా, జర్మనీ నుంచి కూడా వచ్చారు. అందుకని మన దగ్గరికి విద్యార్థులు ఇప్పుడు చక్కగా వస్తున్నారు. ఇప్పుడు ఈసారి మన వార్షికోత్సవం అయింది. ఆ వార్షికోత్సవం యొక్క ఆ వీడియోలు చూసిన తర్వాత ఈ 15-20 రోజుల్లోనే ఒక 40 మంది విద్యార్థులు చేరటానికి వచ్చారు. తల్లిదండ్రులు వస్తున్నారు, అనేక రకాల ప్రొఫైల్స్ వాళ్ళు వస్తున్నారు చక్కగా. సో అందుకని ఈరోజు పరిస్థితులకి అవసరానికి తగ్గట్లుగా పండితుల్ని తయారు చేసి ఇవ్వాలి, అన్ని రంగాల్లో ఉండాలి అనే ఉద్దేశం కోసం నడుస్తుందమ్మా. వేద పాఠశాలలో జాయిన్ అవ్వాలంటే ఏంటి సార్ క్వాలిఫికేషన్స్ వాళ్ళకి? అంటే ఈ వేద పాఠశాలకు వచ్చేసరికేమో ఇక్కడ యజుర్వేదము, ఋగ్వేదము అనే 2 శాఖల అధ్యయనం ఇక్కడ సాగుతుంది. సో బ్రాహ్మణుల్లో యజుర్వేద శాఖీయులు, ఋగ్వేద శాఖీయులు అని అనేక శాఖ సంబంధమైన బ్రాహ్మణులు ఉంటారు. సో ఉపనయనం జరిగిన యజుర్వేద, ఋగ్వేద బ్రాహ్మణుల కోసం ఇక్కడ 7వ వయస్సులో ఉపనయనం చేసుకుని వాడు రావాలి, 10 ఏళ్ళు నా దగ్గర ఉండాలి, ఇది నియమం అన్నమాట. కానీ ఇక్కడ 5 సంవత్సరాల పిల్లలే వచ్చేసి ఇంట్రెస్ట్ తో వచ్చేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో పాటు కూడా వచ్చేస్తున్నారు, ఉపనయనం కూడా మీరే చేసేస్తున్నారు. వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పిల్లలు ఉంటున్నారు చాలా సంతోషంగా. కోరిక కూడా అదే, 5వ ఏట కూడా తర్వాత ముందు ఒక 2 ఏళ్ళు ముందే తీసుకుని వాడిని నా దగ్గరే ఉంచి ఆ 2 సంవత్సరాల పాటు వాడికి సంస్కృతము, సంస్కృత సంభాషణము, బేసిక్ విష్ణు సహస్రనామ పారాయణ ఇట్లాంటివన్నీ నేర్పి కరెక్ట్గా ఉపనయనం చేసి చక్కగా వేదాధ్యయనం చేయించాలి అని ఇంకొక ప్రణాళిక కూడా నడుస్తుంది.